హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. హాయ్. సార్ రీసెంట్గా చూసుకుంటే లైలా మంచి వివాదాస్పదమైంది. మన విశ్వకన్నా ప్రమోషన్స్ కానీ మాటలు కానీ మొత్తం నెక్స్ట్ లెవెల్ మాట్లాడిండు. తీరా రిజల్ట్ చూస్తే మాత్రం ఎత్తిపోయింది. పాపం వైసీపీ వాళ్ళు ఈ సినిమాను ఆపేస్తాం అది ఇది అంటే, ఇంకొంతమంది ఏమో మీరు ఆపాల్సిన అవసరం లేదు, మధ్యాహ్నం వరకు అదే ఆగిపోతుంది అని కొంతమంది అన్నారు. సినిమా పోవడానికి మన పృథ్వీ గారు ఏదైతే చేసిన వ్యాఖ్యల, లేకపోతే సినిమాలో ఏంటి లోపమా, దాని గురించి మీరేం చెప్తారు? ఈరోజు పేపర్ చూస్తే ఒక న్యూస్ వచ్చింది. ఇక నా సినిమాల్లో అశ్లీలత బూతు ఉండదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. రియలైజ్ అయినట్టు. అంటే అర్థం ఏందని, అది పుష్కలంగా ఉంది ఈ సినిమాలో అని. ఇక ముందు నుంచి ఏంటంటే ఇప్పటి వరకు అది చేసిన పనులు అయ్యే కదా, అదే పనులు చేశాడు కదా. సినిమా తీసుకున్నా కూడా డబుల్ మీనింగ్ డైలాగ్ వేరు, డైరెక్ట్ డైలాగులే ఉన్నాయి. డైరెక్ట్ డైలాగ్ ఉన్నాయి, అది అతకలేదు. అంత బూతు మీదనే వెళ్ళాడు. సినిమా అంతా బూతు మీదనే వెళ్ళాడు. ఇంకా నెక్స్ట్ పాయింట్, సినిమా బాగా లేకుంటే ఎవడు దేకాడు. సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్, అబ్బా చూసాం రా సినిమా అని అనిపించాలి. ఎందుకు వచ్చాం రా సినిమాకు అని అనిపిస్తే, ఎవడు బయటకు వచ్చినోడు కూడా ఇతడు అనవసరము, దానికంటే సెల్ ఫోన్లలో అవి చూసుకోవడం బెటర్ అని. ఇప్పుడే అరచేతిలో వైకుంటాం, దానికోసమే అక్కడికి పోవాల్సిన అవసరం ఏముంది. అంతే. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే పృథ్వీ వాక్యాలు. ఇప్పుడు సినిమాలో దమ్ములేంది మెగాస్టార్ చిరంజీవి కాదు, వాడు అమెరికా అధ్యక్షుడు వచ్చిన కూడా చూడరు. గతంలో ఒక సినిమా తీశారు, ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు. కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా, మన ముఖ్యమంత్రి కూడా, ఏదో కేరళ ముఖ్యమంత్రి ఎవరో ముగ్గురు వచ్చారు. ముగ్గురు వస్తే 3 ఆటలు కూడా ఆడలే సినిమా. ఎవరు వచ్చిన సినిమాలో దమ్ములేంది ప్రయోజనం ఏముంటుంది? ఉండదు కదా. అంతే. అట్లా ఇప్పుడు దీనికి చిరంజీవి వచ్చినా ఇంకొకరు వచ్చినా ఈ సినిమా వల్ల ఎవరికి మేలు జరిగింది చెప్పు? పృథ్వీకి మేలు జరిగింది. అవును. అతన్ని ఎవరు దేకరు, నోరేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. అతనికి రాజకీయ పరంగా సరైన పబ్లిసిటీ లేదు, దెబ్బతిన్నాడు. ఏదో అప్పుడు పదవి ఇచ్చారు, ఇతను స్థాయికి తగ్గ ఇవ్వాల్సినది కాదు అది. చాలా గౌరవప్రదం. వెంకటేశ్వర స్వామి అంటే ఎంత పవిత్రమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన తీసుకుపోయి ఈ మురికి మాటలు మాట్లాడే పృథ్వీని తీసుకుపోయి ఆడ పెడితే అది వికటించింది. కాబట్టి పార్టీలోంచి బయటకు వచ్చాడు, ఇంకో పార్టీలో చేరాడు. నోటి దూరం ఉంటుంది, మామూలుగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎవడు ఏడు పట్టించుకోరు, ఇతనికి అంత క్రేజ్ లేదు. ఆ రోజు వేదిక దొరికిందని మనలో రెచ్చిపోయి మాట్లాడాడు. మాట్లాడితే అవతల వాళ్ళు ఊరుకోరు కదా. అనవసరంగా అసందర్భంగా అది మాట్లాడాల్సిన వేదిక కాదు, వేదిక కాదు, అది సందర్భం కాదు. అంటే బట్టి మాట్లాడితే అవతల వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకి సురుక్కుమంటారు కదా. వాళ్ళందరూ కలిసి ఈ సినిమానే చూడొద్దు, బాయ్కట్ అని అన్నారు. అంటే వాళ్ళు చెప్తే సినిమా ఆడదు, లేకపోతే ఆగిపోదు, వాళ్ళ చేతుల్లో ఏం లేదు. వాళ్ళు తమ నిరసనను ప్రదర్శించారు. అంతే. మనోడు వాళ్ళు నిరసన వ్యక్తం చేశారో చెప్పాల్సింది. నేను ఆ సినిమా గురించి కానీ ఆ వేదిక గురించి కానీ కాదు, అది నా పర్సనలే, ఆ సినిమాకు దీనికి ముడిపెట్టద్దండి అని పృథ్వీతో చెప్పించాలి. అలా చెప్పించకుండా అతనే నేను సారీ చెప్తున్నా, నా సినిమాని అడ్డుకోవద్దండి, అది ఇది ఇది అన్నాడు. అప్పటి వరకు బాగానే ఉంది. మళ్ళీ దాని తర్వాత మిడిల్ ఫింగర్ పెట్టి స్టేటస్ లో పెట్టిండు. ఆ ముందే నిప్పు, మళ్ళీ దానిపైన మళ్ళీ పెట్రోల్ పోసిండు. ఇంకా దాన్ని ఏమనుకోవాలా? అతని కాన్ఫిడెన్సా, అది ఒక దూలనా, పువ్వు అనుకోవాలా? ఇట్లా జనాలు రెచ్చగొట్టడం. ఏదేమైనా నీకెంత పొగరు ఉండని, ఎంత రోషం ఉండని, ఏమని ఉండని, జనం వేరు, జనంతో ఆడుకోకూడదు అసలు. వాళ్ళు చూస్తేనే కదా సినిమా. అవును కదా. అది ఇట్లాంటి సంకేతాలు పంపినప్పుడు వీడి సినిమా ఎదురా చూసేది అని ఒక వచ్చిననుకో, మహామహులు వెళ్ళిపోయారు, జనాలు తిరస్కరిస్తే మహామహులు వెళ్ళిపోయారు. ఇతరెంత? అవును. ఇప్పుడు అసలు చిన్న సినిమాకు గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చూసే పరిస్థితి లేదు, థియేటర్కి వచ్చి జనాలు చూడడం లేదు. సినిమా చూడడానికి పోతే కనీసం 2500 కావాలి. అవును. అంత పెట్టి చూడాల్సినంత గొప్ప క్రేజ్ ఉన్న కథానాయకుడు కాదు, ఆ సినిమాలో అంత దమ్ము లేదు. మరి ఎందుకు చూస్తారు? నువ్వు చేసేది కోతి చేస్తులని చేస్తాడు, జనాలు రెచ్చగొట్టేది ఎట్లా చూస్తారు? కానీ దానికి కారణాలు ఏం లేవు. సినిమా దరిద్రంగా తీశాడు, దాన్ని మళ్ళీ ఒక ఆడగెట్టపు కూడా వేసాడంట. అవును. మళ్ళీ ఆడలేదు, అది ఆడగెట్టపు వేసినా కూడా ఆడలేదు. అది కథ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిది.